హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణేటి కాశీ అండి. ఈరోజైతే మేము ఓంకారేశ్వర మహాదేవ్ మందిర్‌ని దర్శించడానికైతే వెళ్తున్నాము. కానీ మా దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, ఓంకారేశ్వర మహాదేవ్ మందిర్ అనేది మాకైతే అస్సలు దర్శనం అవ్వలేదు. అంటే కనిపించలేదనమాట. అందుకని మేమైతే అటువైపు అంటే అస్సీ ఘాట్‌కైతే వెళ్లి గంగా హారతి చూడడం జరిగింది. అక్కడ వెళ్ళే దారిలోనే మనకైతే కాలభైరవ, అలాగే కామేశ్వర్ మహాదేవ్ మందిర్ కూడా వస్తాయండి రైట్ సైడ్‌లో. సో, వచ్చేటప్పుడు మేమైతే దర్శించుకుంటాం అనుకున్నామండి. అలాగే ఇటువైపుగా మనం వెళ్ళామంటే మనకు ఓంకారేశ్వర మహాదేవ్ మందిర్ ఇంకొస్తే వెళ్తే కనిపించేది. మాకైతే మేము చూడలేకపోయాము. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే ఓంకారేశ్వర మహాదేవ్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తానండి. సో, ఇప్పుడైతే నేను ఓంకారేశ్వర మహాదేవ్ మాకు మిస్ అయింది కాబట్టి అక్కడగానే ఉన్న మొట్టమొదటి ఘాట్ అయినటువంటి అస్సీ ఘాట్ అనమాట. అస్సీ ఘాట్‌లోకైతే గంగా హారతి చాలా బావుంటుందండి. చాలామంది యాత్రికులు దశాశ్వమేధ ఘాట్‌లో చూస్తారు కదా! ఇది అస్సీ ఘాట్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా బావుంటుందండి. మన యాత్రికులను ఇక్కడికి కూడా పంపించడం జరుగుతుంది. అస్సీ ఘాట్‌లో జరిగే గంగా హారతి చూడమని చాలా అద్భుతంగా ఉంటుంది. కుడివైపు నుండి అస్సీ నది, అలాగే ఎడమవైపు నుండి వరుణా నది 2 వచ్చి గంగా నదిలో కలుస్తాయి కాబట్టి వారణాసి అని పిలుస్తారండి. అందుకే ఈ ఘాట్‌కి అస్సీ ఘాట్ అని పేరండి. ఇటువైపు నుండి అస్సీ ఘాట్ వచ్చి గంగలో కలుస్తుంది కాబట్టి అస్సీ ఘాట్ అని అంటారండి. చాలా బావుంటుంది. గంగా హారతికి అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి వచ్చినట్లయితే తప్పకుండా మీరు దర్శించుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. అస్సీ ఘాట్ అండి. ఇక్కడైతే 2 చోట్లన గంగా హారతి జరుగుతుంది. మొదటి ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా! సప్తరిషి హారతి జరుగుతుంది. అంటే ఏడుగురు కలిసి అయితే హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి తెలుగు వాళ్ళకి తెలియదనమాట. చెప్తే చాలా మంది మన యాత్రికులు కూడా వస్తారండి. ఇక్కడ దాదాపు ఫారినర్స్ అలాగే యూపీ వాళ్ళు చాలా మంది వస్తారండి ఇక్కడికైతే. గంగా హారతి చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇటువైపుగా మనం ఒకవేళ మనం బోట్‌లో రావాలనుకుంటే 100, 200 ఇచ్చామంటే అస్సీ ఘాట్ అని చెప్పామంటే మనకైతే ఏ ఘాట్ నుండైనా ఈ అస్సీ ఘాట్‌కైతే తీసుకురావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా! ఇటువైపు నుండి మనకు దశాశ్వమేధ ఘాట్ వరకు కూడా బోట్ వాళ్ళు వెళ్తారు. అలాగే అక్కడి నుండి ఇక్కడి వరకి కూడా బోట్ వాళ్ళైతే అస్సీ ఘాట్‌కైతే తీసుకొనొస్తారు. లేదు అంటే మనమైతే హరిశ్చంద్ర ఘాట్ వైపుగా నడుచుకుంటూ వచ్చామంటే చిట్ట చివరి ఘాట్ అనేటువంటి అస్సీ ఘాట్ అయితే మనకు కనిపిస్తుందండి. అక్కడ ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా సరే అస్సీ ఘాట్ అంటే చూపిస్తారనమాట. స్ట్రెయిట్‌గా రావాలి. లాస్ట్‌లో ఈ విధంగా మనకైతే అస్సీ ఘాట్ కనిపిస్తుందండి. చాలా బావుంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దనమాట. అస్సీ ఘాట్ గంగా హారతి. అలాగే మన ఛానెల్‌లో దశాశ్వమేధ ఘాట్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా సప్తరిషి హారతి జరుగుతుంది. ఇక్కడ కూడా సప్తరిషి హారతి అయితే జరుగుతుంది. అలాగే ప్రయాగ్‌రాజ్ నైమిషారణ్య గురించి లాంగ్ వీడియోస్ కూడా చేశాను. మన యాత్రికులతో పాటైతే అవన్నీ కూడా మనం వెళ్ళడం అయితే జరిగిందండి. సో, చూస్తున్నారు కదండీ! యూపీ వాళ్ళు ఎంతమంది వచ్చారో. సో, తప్పకుండా తెలుగు వాళ్ళు కూడా ఈ అస్సీ ఘాట్‌లో జరిగే హారతిని చూడాలని ఈ వీడియోనైతే చేయడం జరిగిందండి. అస్సలు మిస్ అవ్వద్దండి. చాలామంది దశాశ్వమేధ ఘాట్ మాత్రమే హారతి ఇస్తారనుకుంటారండి. అస్సీ ఘాట్‌ను అందరూ కూడా చూడలేకపోతున్నారు. అందుకోసం వీడియో అయితే చేయడం జరిగిందండి. అలాగే నేను అస్సీ ఘాట్‌కి చాలా ఎర్లీగా వచ్చానండి. మీరైతే 7కి రండి. ఎందుకంటే 7:30 కల్లా స్టార్ట్ అవుతుంది గంగా హారతి. మనకు టిఫిన్ టైమ్ అవుతుందని అయితే వెళ్తున్నానండి. వెళ్ళే దారిలో క్షమేశ్వర్ ఘాట్‌లో కూడా గంగా హారతి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. ఇక్కడ చాలా సార్లు లైవ్ చేయడం జరిగిందండి. ఏకరిషి హారతి అంటారు. అంటే ఒక్కరే ఇస్తారండి. సప్తరిషి హారతిలో మీకు తెలిసిందే ఏడుగురు కలిసి ఇస్తారండి. సో, తప్పకుండా చూడండి. అలాగే కాశీలో మన ఆశ్రమం ఉంటుందండి. శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ సేవా ట్రస్ట్ మధ్యాహ్నం భోజనంతో పాటు ఈవినింగ్ టిఫిన్ కూడా ఉంటుందండి. రూమ్స్ అయితే ఒక 1 వీక్ ముందే బుక్ చేయించుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం కళ్యాణేటి కాశీ ఛానల్ అంటే మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. జై కాశీ హర్ హర్ మహాదేవ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.